UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కోట్లు పెట్టి కొందరు విల్లాలు కొన్నారు. ఇప్పుడు ఆ విల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. చుట్టుముట్టిన వరదతో ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. నీటిలోని అవస్థలు పడుతున్నారు. ఇన్ని కోట్లు పెట్టి కొన్నందుకు ఇదేం కర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో చాలా వరకు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక మహానగరం హైదరాబాద్ కూడా తడిసి ముద్దయింది. చాలా వరకు కాలనీలో నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై నీరు ఏరులై పారుతుంది. చుట్టుపక్కల చెరువులు అలుగు పారుతున్నాయి. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ వరదల్లో ఖరీదైన విల్లాలు సైతం చిక్కుకున్నాయి. కళ్ళు జిగేల్మనేలా నిర్మించిన విల్లాలు ఇప్పుడు నీటితో నిండిపోయాయి. అంత ఖరీదు పెట్టి కొన్న ఆ విల్లాలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వందలాది విల్లాలు ఇప్పుడు ఎందుకు విలవిలలాడుతున్నాయి? నగర శివార్లోని కోట్ల ఖరీదైన ప్రాంతంలో ఓ వెంచర్ 200కు పైగా విల్లాలు నిర్మించారు. ఒక్కో విల్లా విలువ సుమారు 6 కోట్లు. చూడ్డానికి అద్భుతంగా నిర్మించిన ఇప్పుడు వాటి చుట్టూ నీరు చేరింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు సైతం నీట మునిగాయి. 24 గంటలుగా అటు కార్పొరేషన్ అధికారులు ఇటు స్థానికులు ఆ నీటిని తొలగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ అక్కడ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నా అటు వర్షం కురుస్తుండడం ఇటు వరద వస్తుండడం నీరు తగ్గడం లేదు. అయితే 2 రోజుల వర్షానికే ఇలాంటి దుస్థితి ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని కంగారు పడుతున్నారు విల్లావాసులు. ఇక దీనికి కారణం డ్రైనేజ్ వ్యవస్థనే. కోట్ల రూపాయలతో విల్లాలు నిర్మించిన వారు డ్రైనేజ్ వ్యవస్థను సరిగా ఏర్పాటు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్వయంగా అధికారులే చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.